హాయ్, వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే పొన్నగంటి ఆకుతో కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఇప్పుడు పొన్నగంటి కూరని ఏం చేస్తామంటే పప్పులో లేదా మామూలుగా అయితే దాన్ని మనం చాలామంది జ్యూస్ కూడా చేసుకుని తాగుతూ ఉంటారు, లేకపోతే ఫ్రై చేసుకుంటారు. నేనైతే అందరూ తినే విధంగా కర్రీ చేసి చూపిస్తానండి. ఇదిగోండి పొన్నగంటి కూర 5 కట్టలైతే తీసుకున్నాను. శుభ్రంగా అయితే క్లీన్ చేశానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, కరివేపాకు, టమాటోస్, పచ్చిమిరపకాయలు, యాజ్ యూజువల్గా ఒక వెల్లుల్లిపాయ కూడా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకోండి. కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడైతే మనం సూపర్ టేస్ట్గా ఉండే దీంట్లో యాడింగ్ ఏదంటే మనం పెసరపప్పు కొంచెంసేపు నానబెట్టి ఉడకబెట్టొద్దండి. ఒక అర్ధగంట నానబెట్టండి సరిపోతుంది. నానబెట్టి దాన్ని కలిపి పెసరపప్పుని అందరు తినే విధంగా అయితే మీకు నేను చేసి చూపిస్తానండి. పొనగంటి కూర అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో విటమిన్స్ విషయానికి వస్తే ఐరన్స్, కాల్షియము మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అయితే ఉంటారండి. పొనగంటి కూర అంటే కంటికి వెలుగు అని కూడా అంటారండి పొనగంటి కూరని. ఇప్పుడైతే దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో అని అయితే మనం చూసుకుందాము. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకోండి. ఒక చిన్న కుక్కర్ లాంటిది ఏదైనా తీసుకోండి. మీరు తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోండి. మినపప్పు, జీలకర్ర ఒక పావు స్పూన్ చొప్పున వేసుకోండి. పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేసుకోండి, పావు స్పూను. ఆవాలు ఈ విధంగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వీటిలన్నిటిని కూడా ఆవాలు అయితే చిటపట అనాలండి. మీకు చిటపట అన్న తర్వాత మాత్రమే ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకోండి. మీరు కంటికి వెలుగు అని కూడా అంటారండి పొనగంటి కూరని. కంటి చూపునైతే మనకి మెరుగుపరచడంలో అయితే ఇది చాలా సహకారిగా ఉంటుంది. మనకి అన్నిటికంటే రోగ నిరోధక శక్తిని ఎక్కువగా మనకైతే పెంచుతుందన్నమాట. జలుబులు, దగ్గులు ప్రతిదీ మనకు రోగాలనేవి తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి కదా, అటువంటిది రాకుండా మనల్ని అయితే ఈ పొనగంటి కూర ఎక్కువ తీసుకోవటం వల్ల కాపాడుతుందన్నమాట. అన్నిటికంటే బరువు తగ్గాలని చెప్పి చాలామంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారికైతే ఈ పొనగంటి కూర చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు ఆవాలు చిటపడిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 ఉల్లిపాయలు వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు 4 గుప్పులు వేసుకోండి. కరివేపాకు చిన్న ముక్కలుగా కోసి అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా మీరు కొంచెం వేయించండి. ఈ పొనగంటి కూర అనేది మనకి ఏడాది పొడుగునా మనకి లభిస్తూనే ఉంటుందండి. ఇది గట్టల్లో, పొలం గట్ల మీద, అది కొంచెం మురికి అదే మామూలుగా కాలువలు పారుతాయి కదా, దాని పక్కన అలా మొలుస్తూ ఉంటుందన్నమాట. అసలు ఏ కాలంలో అయినా మీకు పొనగంటి కూర దొరుకుతూనే ఉంటుంది. కంటికి చాలా మంచిది ఇది అయితే మాత్రం. మీరైతే తప్పకుండా పొనగంటి కూరని తీసుకోండి. చాలామంది తక్కువ అంచనా వేస్తారు పొనగంటి కూరని. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ వేసానండి. ఒకటి పీల్ తీసేసి ఒక వెల్లుల్లిపాయ అయితే వేసేసాను. చక్కగా కమ్మగా ఉంటుందండి. నేను చేసే పద్ధతిలో చేసుకోండి. చాలామంది ఫ్రై చేస్తూ ఉంటారు పొనగంటి కొన్ని. అలా ఫ్రైలు తినే కంటే మీరు ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఒక కర్రీ లాగా చక్కగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారండి. ఈ పొనగంటి కొన్ని కడుక్కున్న తర్వాత ముక్కలుగా కోసుకోండి. ఆకులుగా వేయకండి. కొంచెం నేనైతే మాత్రం ముక్కలుగా కోసాను అనమాట. ముక్కలుగా కోసి యాడ్ చేశాను. ఇట్లా తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోండి. ఒక 2 టమాటాలు సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ఇది కొలెస్ట్రాల్ని అయితే కంట్రోల్ చేస్తుందండి. బరువు తగ్గుతుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్ని కూడా మీకైతే కంట్రోల్ చేసే ఉంటుంది. కంటి చూపుని మాత్రం బాగా మెరుగుపడుతుందండి. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం నివారిస్తుందన్నమాట. ఎముకలకు చాలా మంచిది. దీంట్లో కాల్షియము, విటమిన్ కే ఉంటాయి. దానివల్ల ఎముకలు అయితే మనకు దృఢంగా ఉంటాయన్నమాట. మనకి చిన్నపిల్లలకి కూడా మనం పెట్టచ్చండి. ఇది చాలామంది కూడా జ్యూస్ లాగా చేసుకొని నిమ్మకాయ తేనె కలుపుకొని తాగుతూ ఉంటారండి. అటువంటి వాళ్ళకి దగ్గు సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం తగ్గుతూ ఉంటాయన్నమాట. శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళైతే ఇలా తేనె కలుపుకొని తాగుతూ ఉంటారండి. దీన్ని ఆస్తమా, దగ్గు ఉన్నవారు అలా కలుపుకున్నట్లయితే మీకు ఆస్తమా, దగ్గు ఉన్న వాళ్ళకి అది రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఇది కొంచెం రసంలాగా తీసుకొని దాంట్లో తేనె కలిపి తీసుకోండి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల
బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఫ్రై, జ్యూసు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇలా కర్రీ ఎవరు చేసుకోరు కాబట్టి మీకు నేను చేసి చూపిస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసారండి ఎంత సన్నగా ముక్కలుగా వస్తున్నానో. లేకపోతే పొడుగు పొడుగుగా ఉంటాయన్నమాట ఆకులుగా ఉంటుంది. పిల్లలు తినరు. ఇలా కోసారనుకోండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తింటారు. మీ ఇలా సన్నగా చాప్ చేసుకోండి ఈ పొనగంటి కూరని. ఇట్లా చక్కగా ముక్కలు కోసుకోండి. చూసారు నేను ఎంత సన్నగా కోసానో మీరు కూడా ఆ విధంగా కోసుకోండి. ఇప్పుడు టమాటా మగ్గిపోయిందండి. మగ్గిపోయిన టమాటాలో ఇవి వేసేసేయండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మనం వేసామండి దీంట్లో టేస్ట్ కోసం. ఇది 4 కట్ల కూర అండి. 4 కట్ల కూర మనం ఇలా కోస్తే ఇంత అయిందనమాట. ఇప్పుడు మగ్గేలోపటికి మొత్తం అడుగుకి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా చేసుకోండి. చాలామంది పొనగంటి కూర తినని వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని మీకు తెలిస్తే మాత్రం పొనగంటి కూరను అస్సలు వదలరండి. కంటికి కానీ ఒంటికి కానీ దేనికైనా సరే చాలా చాలా మంచిదండి. మీ మాత్రం ఇలా తీసుకోండి. దీంట్లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుందన్నమాట. మన ఎముకలు దృఢంగా అయితే ఉంటాయన్నమాట. త్వరగా చాలామందికి ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి కదా వయసు మీద పడిన తర్వాత, ఊరికే ఇరిగిపోతూ ఉంటాయి కింద పడితే. అలా కాకుండా ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ పొనగంటి కూరని మీరు వారానికి 2 సార్లు అయితే తీసుకోండి. ఇప్పుడు సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తానమాట. ఇవ్వండి ఇట్లా చక్కగా యాడ్ చేసుకోండి. మగ్గనివ్వండి. మగ్గితే మనకి కూర తగ్గిపోతుందండి. ఇప్పుడు మనకు అలా పై దాకా ఉంది కదా, ఇదిగోండి పసుపు వేసుకోండి ఇప్పుడు ఈ సమయంలో. మంచి టేస్ట్గా ఆకుకూరల్ని వారానికి 2 సార్లు తీసుకోండి. దాంట్లో దీన్ని కూడా ఒక భాగం చేసుకోండి. ఎవరైనా చాలామందికి కంటి జబ్బులు ఉంటాయన్నమాట. అటువంటి వారు తీసుకోండి తప్పకుండా. ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్ట్రా బంగాళదుంపలు చూసారా నేను ఉడకబెట్టాను అనమాట. 2 బంగాళదుంపలు. అదర్ టేస్ట్ కోసం నేనైతే బంగాళదుంపను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఈ కూర ఉంటుందండి. మీరు చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, దేంట్లో అయినా మీరు తినొచ్చండి. మీరు ఈవినింగ్ టైం చపాతీలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కర్రీని చక్కగా ఒక కోపాలో ఉంచుకొని మంచిగా నంచుకోవచ్చండి. దేంట్లో అయినా సెట్ అయిపోయే కర్రీ. ఇట్లా మనం బంగాళదుంపలు ఉడకబెట్టి 2 అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పెసరపప్పు మనం ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా మన దగ్గర ఉంది. దాన్ని కూడా యాడ్ చేద్దాం. ఇంకా ఇన్నేసాం కదండి, కూర ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. చాలా బాగుంటుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, బంగాళదుంప వేసాం, పప్పు వేస్తున్నాం. చాలా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా పొనగంటి కూర తినము, టేస్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు తప్పకుండా అయితే ఈ పొనగంటి కూరని తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి ముద్ద లాంటి కూర అయితే రెడీ అవుతుంది మీకు. నేనైతే ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. అది ఒక అర్ధగంట పాటు అయితే నానబెట్టాను. నేను ఉడకపెట్టలేదు. ఉడకపెడితే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అందుకని ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. మనకి కూరలో పప్పులుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కారాన్ని అయితే మనం వేయలేదండి. కారం అయితే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పప్పు ఉడికిపోతుంది అనమాట. పప్పు ఉడికి కూర ముద్దలాగా తయారవుతుంది. ఒక్క నిమిషం మూత పెట్టండి. మనం కారం పెసరపప్పు వేసాం కాబట్టి మనకు అంత వచ్చేసరి ఇప్పుడు మనకి అంత లోపలికి వెళ్ళిపోయింది. కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను ఈ సమయంలో నేను. కర్రీ టేస్ట్గా ఉండాలంటే మనం ఉడికేటప్పుడు కొత్తిమీరను కొంచెం వేసుకుందాం, తర్వాత కొంచెం వేసుకుందాం అండి. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం చూసారా మనం ఎంత ఇందాక పై దాకా ఉంది, ఇప్పుడు అడుగుకి వెళ్ళిపోయింది. చక్కగా ముద్దలాగా తయారవుతుంది అనమాట. మీరు పూరీలో కానీ చపాతీలో కానీ చక్కగా నంచుకొని అయితే తినొచ్చు. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్ అని ఎవరైనా సరే ఆకుకూరలు తినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ విధంగా తయారు చేసుకోండి. నేను లైట్గా వాటర్ అయితే పోస్తానండి, ఒక చిన్న గ్లాసు. ఎందుకంటే మనకు పప్పు ఉడకాలి, అందువల్ల కొంచెం వాటర్ అలా పోసుకొని ఉడకనివ్వండి. ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ ఉడకాలండి, పప్పు ఉడకాలి కాబట్టి. ఆరోగ్యకరమైన మంచి టేస్ట్గా ఉండే పొన్నగంటి కూర ఈరోజు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అయితే మీకు నేను చేసి చూపించానండి. మీరు ఫ్రై చేసుకున్న వాళ్ళు ఎవరంటే మాత్రం ఈ విధంగా కర్రీలాగా చేసుకున్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు.
నేను కొత్తిమీర చాలా వేస్తానండి, నాకు కొత్తిమీర అంటే చాలా